సరే S3లో ఏం జరుగుతుంది? S3 ఇప్పుడు S3 అనేది మనకి ఏం చేస్తుంది? పెద్ద స్టోరేజ్ ఇస్తుంది బకెట్ రూపంలో. బకెట్ అంటే ఏంది? ఫోల్డర్ రూపంలో స్టోరేజ్ ఇస్తుంది. రైట్. నేనేం చేశాను? ఒక ఫైల్ 1, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్ నెంబర్ 1 ఇచ్చా. ఫైల్ 1 ఆబ్జెక్ట్ నెంబర్ 1. ఫైల్ 1 ఆబ్జెక్ట్ నెంబర్ 1 ఇలా అప్లోడ్ చేసేసా. సో చేసా. మళ్ళీ నాకు డిఫరెంట్గా మళ్ళీ ఏం చేసా, నాన్ సెన్స్ ఇది బాగాలేదని చెప్పేసి మళ్ళీ ఫైల్ 1ని కొంత మాడిఫై చేసేసి డైరెక్ట్గా ఇలా బకెట్లోకి చేసా. ఎప్పుడైతే సేమ్ ఫైల్ 1 ఉందో, ఇక్కడ ఫైల్ 1 ఉంది, నువ్వు అప్లోడ్ చేసేది కూడా ఫైల్ 1. ఎప్పుడైతే చేసావో ఇక్కడ ఓల్డ్ కంటెంట్ పోయి మళ్ళీ న్యూ కంటెంట్ వస్తుంది, అంటే న్యూ ఫైల్ వస్తుంది. ఫైల్ 1 ఎందుకు? 2 ఫైల్సే. అందుకోసం అంటే ఆబ్జెక్ట్ అదే సేమ్తో ఆబ్జెక్ట్ నేమ్తో ఉంది. కాబట్టి అప్పుడు ఏం జరిగింది? వెంటనే ఇక్కడ ఉన్న ఓల్డ్ అయితే పోయి కొత్తది వచ్చేస్తుంది. అంటే ఫైల్ 1 విల్ బి రీప్లేస్డ్ విత్ న్యూ కంటెంట్, న్యూ డేటా. ఓకే. మళ్ళీ అగైన్ నాకు ఇది తెలియక మళ్ళీ కొన్ని సందర్భాల్లో మళ్ళీ ఫైల్ 1 తీసుకొని కొంత మాడిఫికేషన్ మళ్ళీ చేశా. అరే ఈ 3 టైమ్స్, ఫస్ట్ సెకండ్ 3 టైమ్స్ చేశా. 3 టైమ్స్ చేస్తే నాకు ఫస్ట్ టైం సెకండ్ టైం లేదు, కానీ థర్డ్ టైం చేసిన మాడిఫికేషన్ ఆబ్జెక్ట్ అయితే ఉంది. 2 కూడా డిలీట్. అంటే ఏంది? లాస్, రీప్లేస్ అయిపోయినాయి. ఓహోహో, అప్పుడు మనం S3ని అడిగా నేను, అమ్మా S3 వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నేను ప్రతిసారి చేస్తున్నాను కదా. ఇప్పుడు నాకు ఫస్ట్ది చాలా బాగుంది నచ్చిందని నేను అనుకుంటే ఇప్పుడు ఐ కెనాట్ గో ఫర్ ఫస్ట్. వై? బికాస్ వర్షన్ లేదు ఇక్కడ. అయ్యో వర్షన్ లేదే. నో వర్షనింగ్. అంటే బై డిఫాల్ట్గా ఇదిగో S3 అనేది ఈ బకెట్కి వర్షనింగ్ లేదు. వర్షనింగ్ లేదు. నో వర్షన్స్. వర్షనింగ్ ఏ మోడల్లో ఉంది? ఇప్పుడు డిజైబుల్ మోడల్లో ఉంది. డిజైబుల్ బై డిఫాల్ట్ వర్షనింగ్ ఈజ్ డిజైబుల్డ్ ఫర్ S3 బకెట్. బై డిఫాల్ట్ నేచర్ అది. ఓహోహో, మరి అలాంటి నేచరు మనం పూర్తి స్థాయిలో తీసి పక్కన పడేసి, అమ్మా ఇక్కడ నుంచి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకు, ఎలాగైతే ప్రాబ్లమ్స్ వస్తుంది. ఎందుకంటే నేను 3 ఫైల్స్ చూశాను. 3 ఫైల్స్లో లేటెస్ట్ ఫైలే ఉంది, కానీ దాని కంటెంట్ ఉంది, కానీ 1 2 3 1 2 ఐ లాస్. సో కాబట్టి ఐ డోంట్ వాంట్ టు లాస్ మై డేటా. ఐ డోంట్ వాంట్ టు లాస్ మై ప్రీవియస్ డేటా. కాబట్టి నేనేం చేయాలంటే సింపుల్గా డిజేబుల్ అనే ఉన్న దీన్ని తీసి పక్కన పడేసి బాస్ ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ దట్ మీన్స్ వాట్? ఇక్కడ వర్షనింగ్ ఈజ్ ఎ ఫ్యూచర్ విచ్ ఈస్ గివింగ్ యూ ఆ వర్షన్స్ ఫర్ యువర్ ఆబ్జెక్ట్స్. అంటే దీనివల్ల ఏమవుతుంది? ఓల్డ్ ఏదైనా జరిగినప్పుడు మనకి డేటా లాస్ అనేది రాదనమాట, సింపుల్గా చెప్పాలంటే. సో వీ నీడ్ టు ఎక్స్ప్లిసిట్లీ అప్లై ఎనేబుల్ ఆప్షన్. ఫస్ట్ బై డిఫాల్ట్గా డిజేబుల్ ఉంటుంది, నువ్వేం చేయాలి? దాన్ని ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ అవు సార్, ఎనేబుల్ చేస్తాం కరెక్టే. మరి చేసిన తర్వాత వర్షన్స్ వస్తాయా? వస్తాయి. V1 V2 V3 అట్లా వస్తాయి. కానీ బట్ యూ నీడ్ టు పే ద బిల్. నువ్వు పేమెంట్ పే చేయాలి. ఎవరికి? AWS వాళ్ళకి. వై? దిస్ ఈజ్ నాట్ ఎ ఫ్రీ ఫ్యూచర్. నో, దిస్ ఈజ్ నాట్ ఎ ఫ్రీలీ అవైలబుల్ ఫ్యూచర్. నో, యూ విల్ బి ఛార్జ్డ్ ఫర్ దిస్ ఫ్యూచర్. సో కాబట్టి మనం ఎప్పుడైనా సరే వెన్ ఎవర్ వీ గో ఫర్ వర్షనింగ్, యూ నీడ్ టు పే సంథింగ్ టు ద AWS. వాడు విధానాన్ని బట్టి మనకి బిల్లింగ్ ఇస్తాడు, మనం పే చేయాలా. ఇప్పుడు వర్షనింగ్ ఉన్నప్పుడు పొరపాట్లు ఈ వర్షనింగ్ కాన్సెప్ట్ తెలియకుండా నువ్వు గనక అప్లోడ్ చేసేసి ఆబ్జెక్ట్స్ అన్ని చేస్తున్నప్పుడు అవి రీప్లేస్ అయితే యూ మే గెట్ సో మచ్ ఇష్యూ. తప్పకుండా. కాబట్టి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వర్షనింగ్ అనేది ఇంపార్టెంట్. బై డిఫాల్ట్ వర్షనింగ్ ఈజ్ డిజేబుల్ మోడ్. బట్ ఇఫ్ యూ వాంట్ టు అప్లై ద ఎనేబుల్ మోడ్, యూ కెన్ అప్లై, బట్ ద క్లయింట్ విల్ పే ద అమౌంట్, అదర్వైజ్ ప్రాబ్లం. సరే, ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఎనేబుల్ చేస్తాం. ఓకే, ఎనేబుల్ చేస్తే ఎలా వస్తుంది? అది ఏం లేదు, సింపుల్. సపోజ్ లెట్సే ఇప్పుడు మీకు ఎట్లా వస్తుందంటే, సార్ కేకే సార్ కరెక్టే, మీరు ఫైల్ 1 అంటున్నారు, ఫైల్ 2 అంటున్నారు, ఫైల్ 3 అంటున్నారు, ఫైల్ 4 అంటున్నారు డిఫరెంట్ ఫైల్స్ అయితే ఇబ్బంది లేదు, కానీ ఫైల్ నేమ్ ఒకటే ఉన్నాయి, ఆబ్జెక్ట్ నేమ్ ఒకటే ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు అప్పుడు ఎలా మెయింటైన్ చేస్తుంది అది వర్షన్స్? అంటే సింపుల్, వెరీ సింపుల్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఇలాగా అప్లోడ్ చేసేసా ఫైల్ 1 అని.
ఇప్పుడు ఏదైతే మనం వర్షన్స్ అనేది చూడండి, వర్షనింగ్ అనేది ఎస్ ఎస్ బాస్ ఎనేబుల్ చేసా. వర్షనింగ్ ఈస్ ఎనేబుల్ మోడ్. ఎప్పుడైతే వర్షనింగ్ ఎనేబుల్ చేశానో ఆ, అర్థమైందా? ఇప్పుడు చేసినప్పుడు దీనికి ఎస్ V1 ఇస్తుంది. ఓకే, V1 వచ్చేసింది. మళ్ళీ ఎస్ V1, దిస్ ఇస్ వాట్, సరే V2 చేసిన తర్వాత దానికి వెళ్దాం. మళ్ళీ సేమ్ ఇలా ఇలా చేసిన తర్వాత V2, మళ్ళీ ఇలాగా ఫైల్ ఉన్నాయి, మళ్ళీ చేంజింగ్ సంథింగ్ ఎస్ V3, ఇలాగా. అంటే ఎప్పుడు మనం చేస్తాం తెలియదు. ఇలా చేసినప్పుడు ఇక్కడ సింపుల్గా ఏం జరిగింది అంటే, ఎప్పుడైతే ఇక్కడ ప్రీవియస్ ఇది V1 ప్రీవియస్ అయిందో, అంటే ఓల్డ్ అంటున్నామో, అది ప్రీవియస్ కేస్ అనమాట. దట్ మీన్స్ వాట్, ఇది ప్రీవియస్ 1, ఇక ఓల్డ్ 1 అంతే, వర్షన్ 1 అయిపోయింది. ఇది 2, ఇది 3, ఇది 4. ఏదైతే 4 ఉందో అది లేటెస్ట్ ఇక. ఓహోహో, లేటెస్ట్ అట్లా ఆ మాదిరి అనమాట. సో ఆ మాదిరిగా మనకి ఇస్తూ ఉంటుంది. అదే లేటెస్ట్ అంటే ఇదే, మనం ఎప్పుడైతే లాస్ట్ టైం చేసామో అది లేటెస్ట్ అనుకోవాలి మనం. లాస్ట్ టైం చేసింది లేటెస్ట్. ఓకే ఓకే, సరే బాగానే ఉంది. ఇప్పుడు లాస్ట్ టైం చేసిన లేటెస్ట్ అంటున్నారు మీరు. ఇవన్నీ S3 బకెట్ ఆబ్జెక్ట్స్ ఎనేబుల్ చేశాం. నాకు ఒక డౌట్ వచ్చింది. క్లయింట్ అన్నాడు, సో బాస్, ఐ డోంట్ వాంట్ టు మేనేజ్ దిస్ వర్షనింగ్ బికాస్ దేర్ విల్ బి హ్యూజ్ అమౌంట్. ఎస్, ఐ కెనాట్ ఏబుల్ టు బేర్ అంటున్నాడు. ప్లీజ్ రిమూవ్ దిస్, వర్షనింగ్ అన్నాడు. రిమూవ్ దిస్ వర్షనింగ్. అప్పుడు యాక్చువల్గా క్వశ్చన్ వేస్తాడు ఇంటర్వ్యూలో, క్యాన్ యూ రిమూవ్ ద వర్షనింగ్, క్యాన్ యూ డిజేబుల్ అంటాడు వాడు. క్యాన్ యూ డిజేబుల్ అంటే ఎనేబుల్ ఉంది కదా, కెన్ యూ ఎనేబుల్ ద వర్షనింగ్, ఎస్ ఎస్ ఫైన్ ఎక్సలెంట్ అన్నాడు. కెన్ యూ డిజేబుల్ ద వర్షనింగ్, పొరపాట్లో నువ్వు ఎస్ అన్నావా, అయిపోయావే. పొరపాట్లు అంటే ఏంటి, డిజేబుల్ లేదా ఏంది, లేదు. అరే రే రే, డిజేబుల్ ఇవ్వలేదా, ఇవ్వలా. ఇస్తే ఏంటి ప్రాబ్లం తెలుసా, ఎస్, ఎప్పుడైతే నువ్వు వర్షన్స్ డిజేబుల్ అనేది ఇచ్చావో అప్పుడు వాడు ఏం చేస్తాడు తెలుసా, లేటెస్ట్ ఏదైతే ఉందో ఆ డేటా ఉంచి మొత్తాన్ని తీసి పక్కన పడేస్తాడు ఇక. ఏది డిజేబుల్ చేసావు కాబట్టి. అంటే నీకు వర్షనింగ్ స్టార్ట్ అయిన తర్వాత నువ్వు ఒకేసారి డిజేబుల్ చేస్తే ఎస్, అక్కడ ప్రీవియస్ వర్షన్స్ మొత్తం కూడా డిలీట్ అయిపోతాయి. ఎస్, దట్ మీన్స్ వాడు వీ మే గెట్ లాస్ డెఫినెట్గా. అందుకోసం S3 వాడు చాలా తెలివిగా ఆలోచించి నో 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 డిజేబుల్ ఆప్షన్ తీసేసాడు. అసలు ఆప్షనే కనపడదా, ఆప్షనే కనపడదు, నో నో ఆప్షన్. బట్ ఆప్షన్ కనపడితే నో, నథింగ్ ఇస్ దేర్. అయితే ఇక్కడ డిజేబుల్ ఎందుకు ఆప్షన్ ఇవ్వలేదంటే, ప్రీవియస్ వర్షన్స్ విల్ బి డిలీటెడ్ ఆటోమేటిక్లీ, ద లేటెస్ట్ వర్షన్ విల్ బి అవైలబుల్ ఇఫ్ యూ డూ ద డిజేబుల్ ఆప్షన్. నువ్వు డిజేబుల్ ఆప్షన్ చేస్తే అది ప్రాబ్లం. ఇఫ్ యూ సెలెక్ట్ ద డిజేబుల్ ఆప్షన్, అది ప్రాబ్లం. ఓకే ఓకే, మరి వాడేమి ఇచ్చాడు, ఎస్, ఎవరు, AWS వాడు. సో AWS వాళ్ళు ఏమి ఇచ్చారంటే, బాబు నువ్వు ఇలాగా డిజేబుల్ అవన్నీ వద్దమ్మా, సో నేను ఒక ఆప్షన్ ఇస్తాను, దాన్ని వాడేసుకున్నాడు. దాని పేరే సస్పెండ్. ఓహోహో, వర్షనింగ్ అనేది సస్పెండ్ చేయొచ్చు కానీ డిజేబుల్ అనేది లేదు, నో వే.